రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 2010వ సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాధ్యాయులు చాలా ఆందోళనలో ఉన్నారు. దీనికి కారణం గత వారం సుప్రీంకోర్టు బెంచ్ 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా టెట్ పరీక్ష క్వాలిఫై కావాలి అని చెప్పటమే. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నాకు కూడా అనేక ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కలిసి ఆయనకు మొత్తం విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ముఖ్యమంత్రి గారు అక్కడ మనకు తెలుసు ఎన్డీఏ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో కూడా కూడుకుని ఉంది. ప్రభుత్వం మీద అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి జాతీయ విద్యా హక్కు చట్టం సెక్షన్ 23 సబ్సెక్షన్ 2 సవరణ చేసి ఇది కేవలం 2010 తర్వాత నియమితులైన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ క్వాలిఫై కావాలి అనే సవరణ చేయించిన ఒక మార్గం. ఇది జరుగుద్దా లేదా మనకు తెలియదు, ఎందుకంటే సుప్రీంకోర్టు 2వసారి కూడా తీర్పు చెప్పేసింది. ఇక 2వ మార్గం, ఉపాధ్యాయులు ఈ పరీక్షకి ప్రిపేర్ కావటం. అందుకని అనేక మంది ఉపాధ్యాయులు కోరిన మీదట ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి టెట్ ఎన్సిటిఈ నిబంధనలు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇప్పుడు టెట్ సీటెట్ అని ఉంది కేంద్రంలో, ఇక్కడ మనం నిర్వహించేది టెట్ అంటాం. ఈ టెట్ 150 మార్కులకి జరుగుతుంది. ఈ 150 మార్కులకి ఓసీలకి 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ వికలాంగులకి ఆ కోటాలో ఉన్నవారికి 60 మార్కులు రావాలి. అంటే క్వాలిఫైయింగ్ మార్కులు కూడా నిర్ణయించబడ్డాయి. చాలామంది ఉపాధ్యాయులు అడుగుతున్నది ఏంటంటే, నాకు కూడా చాలామంది ఫోన్ చేశారు, ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఒక టెట్ను నిర్వహించాలి, బాగుంటుంది. రెండవది వాళ్ళు కోరుతున్నది ఏంటంటే, ఈ అర్హత మార్కులు తగ్గి ఇలా 90, 75, 60 ఇలా కాకుండా అందరికీ కామన్గా ఒక అర్హత మార్కులు నిర్ణయిస్తే బాగుంటుంది అనేటటువంటి కోరికలు కోరుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మన ఉపాధ్యాయ సంఘాల దృష్టికి మనందరం, నేను కూడా తీసుకెళ్తాను, అధికారుల దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని తెలియజేస్తూ, మరి ప్రిపరేషన్, ఎందుకంటే ఒక పక్క దానికోసం ట్రై చేస్తూనే ప్రిపరేషన్ కోసం ఈ వీడియోని చేయటం అనేది జరుగుతుంది. టెట్ రాయదలుచుకున్నటువంటి వాళ్ళు ఆ సిలబస్ ఏమి ఉంది, ఆ సిలబస్లో ఎస్జిటీలు అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ వీళ్ళందరూ కూడా పేపర్ 1A అనేటటువంటిది రాయాలి టెట్ కోసం, పేపర్ 1A. సో ఈ పేపర్ 1A 150 మార్కులు, 150 ప్రశ్నలకి పరీక్ష జరుగుతుంది. ఈ 150 మార్కుల్లో 30 మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అని ఉంటుంది. అంటే శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్ అంటే శిశు వికాసం అనేటటువంటి ఉంటుంది. దీన్నే మనం మామూలు భాషలో ఎడ్యుకేషన్ సైకాలజీ అంటాం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. అందుకని మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఎడ్యుకేషన్ సైకాలజీ అంటాం. ఎడ్యుకేషన్ సైకాలజీ 30 మార్కులకి 30 ప్రశ్నలు ఉంటుంది. రెండవది తెలుగు, మాతృభాష పేపరు తెలుగు ఉంటుంది. ఆ తెలుగు 30 మార్కులు 30 ప్రశ్నలు. మూడవది ఇంగ్లీష్ 30 మార్కులు 30 ప్రశ్నలు. అంటే 30 సైకాలజీ, 30 తెలుగు, 30 ఇంగ్లీషు, ఇక్కడ 90 మార్కులు. మరో 30 మార్కులు మ్యాథమెటిక్స్ అంటే లెక్కలు, అది ఉంటుంది. ఇంకో 30 మార్కులు, 30 మార్కులు ఎన్విరాన్మెంటల్ స్టడీస్. మనందరికీ తెలుసు, చిన్న క్లాసుల్లో సోషల్ సైన్స్ కలిపి ఉన్నదాన్ని ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటారు. సో ఈ 5టికే 30 ఉంటాయి. 30 మార్కులు సైకాలజీ, 30 మార్కులు తెలుగు, 30 మార్కులు ఇంగ్లీష్, 30 మార్కులు మ్యాథ్స్, 30 మార్కులు ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈ విధంగా 150 మార్కులకి పేపర్ 1 జరుగుద్ది. దీన్ని మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, వాళ్ళు ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అంటున్నారు. దీనికి టెక్స్ట్ బుక్ టీటీసీ వాళ్ళది, మనందరికీ తెలుసు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్కి ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్సే దాదాపు ఇక్కడ సిలబస్ కూడా ఉంది. అదనంగా
కంప్యూటర్స్ ICT అని చెప్పేసి కొత్తగా పెట్టారు. అది తప్పితే మిగిలిందంతా కూడా ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్సే. అలాగే తెలుగు 30 మార్కుల్లో 24 మార్కులు సబ్జెక్ట్ గురించి ఉంటుంది, 6 మార్కులు మెథడాలజీ గురించి ఉంటుంది. సో ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ కూడా మెథడాలజీ గురించి తెలుసుకోవాలి. మెథడాలజీ అంటే మనకు తెలుసు, బోధనా పద్ధతులు, బోధించేటటువంటి పద్ధతులు తెలుగు ఎలా ఉండాలి. సో 24 + 6. అలాగే ఇంగ్లీష్ 24 + 6 అంటే 24 మార్కులు ఇంగ్లీషు. ముఖ్యంగా ఇంగ్లీష్ అంతా కూడా గ్రామరే ఉంటుంది. మనం చిన్నతనం నుంచి చదువుకునే గ్రామర్, టెన్సెస్ కానీ వెర్బ్స్ కానీ ఇటన్నీ కూడా అక్కడ ఉంటుంది. 24 + 6 అంటే 24 మార్కులు ఇంగ్లీష్ గ్రామర్, ఒక 6 మార్కులు మెథడాలజీ ఉంటుంది. అలాగే మ్యాథ్స్ 24 మార్కులు + 6 అంటే మెథడాలజీ 6. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 24 + 6లో సైన్స్ 12 + 3 అంటే 12 మార్కులు సబ్జెక్టు, 3 మార్కులు మెథడాలజీ. సోషల్ 12 మార్కులు సబ్జెక్టు, 3 మార్కులు మెథడాలజీ అంటే 30 అంటే 24 + 6 ఉంటుంది. కాబట్టి ఈ 5 విభాగాలు 5 30 150 మార్కులకు ఉంటుంది. ఎలా చదవాలి ఇది? ఎడ్యుకేషన్ సైకాలజీ TTC టెక్స్ట్ పుస్తకం చదివితే సరిపోద్ది. అలా తెలుగుకు సంబంధించి కూడా మనం ఈ పేపర్ 1కి సంబంధించి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ గమనించాల్సిన విషయం, 4th క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా ఉన్నటువంటి పుస్తకాలు. ఉదాహరణకి తెలుగు ఉంది, 4th క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా ఉన్నటువంటి పుస్తకాల్లో తెలుగు వెనకాల మనకి పట్టికలు ఉంటాయి. ఆ పట్టికలను చదవటం, తెలుగుకు సంబంధించినటువంటి వ్యాకరణం మొదలైన విషయాలు తెలుసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి అంశం. అలా ఇంగ్లీషు 24 + 6 అని చెప్పాను. ఈ 24 + 6 ఇంగ్లీష్ మొత్తం కూడా గ్రామరే. దీనికి రెన్ అండ్ మార్టిన్, WREN, రెన్ అండ్ మార్టిన్, ఆ పుస్తకం రెన్ అండ్ మార్టిన్ అనే పుస్తకం జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందినటువంటి గ్రామర్ పుస్తకం. చాలాసార్లు డైరెక్ట్గా ఆ పుస్తకంలో ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది చదివితే అది ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ 24/6, మ్యాథ్స్ ఖచ్చితంగా మీరు 4th క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా ఉన్న మ్యాథ్స్ అంతా కూడా చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా 4th క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా. అందులో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 24 + 6లో 12 ప్రశ్నలు సైన్సు ప్లస్ 3 ప్రశ్నలు మెథడాలజీ, సోషల్ 12 + 3 15 మార్కులకి ఉంటుంది. ఇది పేపర్ 1కి సంబంధించి. అంటే SGTలు ఖచ్చితంగా ఈ పేపర్ రాయాలి. ఇక పేపర్ 2A, స్కూల్ అసిస్టెంట్స్ టెట్ క్వాలిఫై కాదలుచుకున్న వాళ్ళు పేపర్ 2A అనేటటువంటి పేపర్ రాయాలి. ఎందుకనంటే ఆ పేపర్లో కానీ ఈ పేపర్లో కానీ మొదటి 3 కామనే. పేపర్ 2Aలో కూడా ఫస్ట్ 30 ప్రశ్నలు కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే శిశు వికాసానికి సంబంధించి, అంటే సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు 30 ఉంటాయి. అలాగే 30 తెలుగు, 30 ఇంగ్లీష్. అంటే పేపర్ 2Aలో కూడా 150 మార్కులకు గాను 90 మార్కులు ఈ అంశాలే ఉంటాయి, సైకాలజీ, అలాగే తెలుగు, ఇంగ్లీష్. పేపర్ 2Aలో మిగిలిన 60 మార్కులు, అంటే 150లో ఈ 3 30 90 పోను, మిగిలిన 60 మార్కులు కూడా సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ముఖ్యంగా ఈ గ్రూప్ ఈ 2A పేపర్ సంబంధించి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, టెట్ ఎవరైతే రాస్తున్న వాళ్ళు మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లు, బయాలజీ స్కూల్ అసిస్టెంట్లు, వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ 3 చదవాల్సిందే. మ్యాథ్స్ ఉదాహరణకి బయాలజీ స్కూల్ అసిస్టెంట్ టెట్ రాస్తున్నారు, ఆయన బయాలజీ చదవాలి, మ్యాథ్స్ చదవాలి, ఫిజికల్ సైన్స్ చదవాలి. ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నారు, ఆయన ఫిజికల్ సైన్స్ చదవాలి, మ్యాథ్స్ చదవాలి, బయాలజీ చదవాలి. మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నారు, మ్యాథ్స్ చదవాలి, ఫిజికల్ సైన్స్ చదవాలి, బయాలజీ చదవాలి. ఇది వాస్తవంగా ఇది సరైన విషయం కాదు. దీన్ని నేను ఎప్పుడో గతంలోనే అసలు టెట్ ప్రవేశపెట్టిన రోజుల్లోనే నేను అధికారుల దృష్టికి తెచ్చాను. ఏం సార్ ఇది అన్యాయం, వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసేవాడు లెక్క చదవటం ఏంటంటే, కానీ అది NCT రూల్స్ అలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తీసుకుంటూ వచ్చారు. కాబట్టి 2A పేపర్ స్కూల్ అసిస్టెంట్ కోసం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ వాళ్ళు చదవాల్సింది. మ్యాథ్స్
24 ప్రశ్నలు కంటెంటు, 6 ప్రశ్నలు మెథడాలజీ. ఫిజికల్ సైన్సెస్ 12 ప్రశ్నలు కంటెంటు, 3 ప్రశ్నలు మెథడాలజీ. బయలాజికల్ సైన్సెస్ 12 ప్రశ్నలు కంటెంటు, 3 ప్రశ్నలు మెథడాలజీ. అంటే మ్యాథ్స్ 24, 12, 12 48, మెథడాలజీ 12, అంటే మొత్తం 60 మార్కులు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్ రాసేవాళ్ళు 30 మార్కులు సైకాలజీ, 30 మార్కులు ఇంగ్లీషు, 30 మార్కులు తెలుగు, 90 మార్కులు. 60 మార్కులకు గాను 24 మార్కులు మ్యాథ్స్, 12 మార్కులు ఫిజికల్ సైన్స్, 12 మార్కులు బయలాజికల్ సైన్సెస్, 6 మార్కులు మ్యాథ్స్ మెథడాలజీ, 3 మార్కులు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, 3 మార్కులు బయలాజికల్ సైన్స్ మెథడాలజీ. 60 మార్కులకి ఈ పరీక్ష జరిగింది. అదే సోషల్ స్టడీస్ వాళ్ళైతే 90 మార్కులు కామన్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్. మిగిలిన 60 మార్కులు 48 మార్కులు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్, 12 మార్కులు మెథడాలజీ. ఈ 48 మార్కులకు గాను సోషల్ స్టడీస్లో జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, అట్లాగే పొలిటికల్ సైన్స్ అంటే సివిక్స్ అంటాం, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది. ఈ 4 సబ్జెక్టులు సోషల్ స్టడీస్ అంటే 4 సబ్జెక్టులు ఉంటాయి మనకు తెలుసు. ఈ 4 సబ్జెక్టులకు గాను 48 మార్కుల కంటెంటు, 12 మార్కుల మెథడాలజీ ఇది ఉంటుంది. కాబట్టి సోషల్ సంబంధించి సింపుల్ 48 + 12. అదే లాంగ్వేజెస్ అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీ ఇవి రాసేవాళ్ళు 90 మార్కులు కామన్ వాళ్ళకి. 48 మార్కులు వాళ్ళు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ ఉంటే 12 మార్కులు మెథడాలజీ ఉంటుంది. ఆ విధంగా చదవాలి. ముఖ్యంగా పేపర్ 2A ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్ 6వ క్లాసు నుంచి 6th క్లాస్లో స్టార్ట్ చేసి 12వ క్లాస్ దాకా అంటే ఇంటర్మీడియట్ చాప్టర్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇంటర్మీడియట్ చాప్టర్లు కూడా కొన్ని ఇంక్లూడ్ చేశారు. కాబట్టి 6, 7, 8, 9, 10, 11, 12 ఎవరైతే ఈ కంటెంట్ చదువుతారో అది 12వ క్లాస్ దాకా. అంటే ఉదాహరణకి బయలాజికల్ సైన్స్ 12 మార్కులు ఉంటుంది కంటెంట్, కానీ వాళ్ళు మొత్తం 6వ క్లాస్ నుంచి 12 దాకా చదవాల్సింది. అందుకనే ఈ టెట్లో పేపర్ 2A ప్రిపేర్ అయ్యేవాళ్ళు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ వాళ్ళకి కొద్ది క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇది. అయినప్పటికీ సిలబస్ అలా ఉంది కాబట్టి మనకు తప్పదు. అందుకని పేపర్ 2A ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు సైకాలజీ అంటే శిశు వికాసానికి సంబంధించి వాళ్ళు సైకాలజీ బుక్ తెలుగు అకాడమీ వాళ్ళు BEDకి ప్రింట్ చేశారు. తెలుగు అకాడమీ వాళ్ళు BEDకి 2 డేస్లో చదివేయచ్చు. మీరంతా కూడా సీనియర్ టీచర్లు, 2 డేస్లో చదివేయచ్చు. తెలుగు అకాడమీ వాళ్ళ పుస్తకం చదవండి, ఇంగ్లీషు రెన్నండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం చదవండి, తెలుగు మీ టెక్స్ట్ పుస్తకాలు వెనకాల, తెలుగు పుస్తకాలు వెనకాల 6వ క్లాస్ నుంచి 12 దాకా వెనకున్నటువంటి వ్యాకరణం, గ్రామర్ అంతా కూడా చదవండి. అట్లాగే ఈ మెథడాలజీకి లేకపోతే కంటెంట్కి సంబంధించి 6వ క్లాసు నుంచి 12వ క్లాస్ దాకా ఉన్నటువంటి పుస్తకాలు చదవాలి. అందువల్ల నేను మరోసారి అభ్యర్థులకి ఈ సిలబస్ చెప్పి చివరి పాయింట్ ఏంటంటే మీరు నెర్వస్ ఫీల్ కావద్దు. మనం వీలైనంత వరకు ప్రభుత్వాన్ని అసలు ఈ పరీక్ష లేకుండానే ఒత్తిడి తేవడానికి నాతో సహా మన సంఘాలు, మన ఎమ్మెల్సీలు అందరూ కూడా కృషి చేస్తారు. కానీ అదే సమయంలో సేఫ్ సైడ్గా ఉండడానికి రెండో పక్క పరీక్ష ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఈ పరీక్ష ప్రభుత్వం మీద కొన్ని ఒత్తిళ్ళు మనం తేవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి పేపర్లో సపరేట్గా టీచర్ల కోసం ఒక టెట్ పరీక్ష పెట్టించడం, అలా క్వాలిఫైయింగ్ మార్కులు తగ్గేలా చూడటం, ఈ ప్రయత్నాలు కూడా జరుగుతాయి అని చెప్పేసి తెలియజేస్తూ టెట్ రాయాలని భావిస్తున్న వారందరూ కూడా ఈ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రిపేర్ కావాలని కోరుతూ కెఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్ తరఫున మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు.